शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన మనోహరమైన పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామ్దాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. ఆదిశంకరాచార్యులు రచించిన అద్భుతమైన స్తోత్రం సౌందర్యలహరి. 100 శ్లోకాలు ఉన్నాయి. అమ్మవారి నిర్గుణ సగుణ రెండు కూడా వర్ణన ఇక్కడ మనకు కనపడతాయి. మొదటి 41 శ్లోకాల్ని ఆనందలహరి లేదా చిదానందలహరి అని చెప్తారు. ఇక్కడ ఈ పోర్షన్లో నిర్గుణ మొదటిలో కొన్ని వర్ణన వస్తున్నాయి. ఆ తర్వాత నిర్గుణ ఉపాసన దానికి ప్రాముఖ్యత ఇచ్చి 42 నుండి దీనికి పేరు సౌందర్యలహరి. ఇందులో సగుణ అంటే ప్రతి ఒక్క అంగం దాని గురించి వర్ణన చేస్తున్నారు భగవత్పాద ఆదిశంకరాచార్యులు. ప్రతి ఒక్క శ్లోకము కూడా ఒక మంత్రమే అంటుంది మన తంత్రశాస్త్రాలు. మనకు తెలుసు మంత్ర అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. మనన మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి 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 చాలా శక్తి, దానికే శక్తి ఉంటుంది. ఇంకా మనము చాలాసారి రిపీట్ చేసినప్పుడు దానికి ఎక్కువ శక్తి వస్తుంది. మనలో ఆ శక్తి ఉండి మనకి ఎప్పుడు అవసరమో ఆ శక్తిని అప్పుడు మనము ఉపయోగించవచ్చు. మొదటిలో పాదధూళి, పాదరజ, పాదాల కింద ఉన్నటువంటి దుమ్ము, దాన్ని మహిమ గురించి మొదటి కొన్ని శ్లోకాల్లో ఆదిశంకరాచార్యులు వర్ణన చేశారు. మనము 4వ శ్లోకం వరకు చూసాము. ఆ తర్వాత ఇప్పుడు 5వ శ్లోకం నుండి చూద్దాం. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి శోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేఖ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఇక్కడ అమ్మవారి శక్తి గురించి చెప్తున్నారు. హరిహి త్వాం ఆరాధ్య, విష్ణు నిన్ను ఆరాధించి శక్తిని పొందుతాడు. వైష్ణవీ మంత్రమని విష్ణు పఠిస్తూ ఉంటాడంట, జపిస్తూ ఉంటాడంట. దానికి మంత్రద్రష్ట అంటే ఒక్కొక్క మంత్రానికి ఎవరు చూశారు, ఎవరు చేశారు, ఎవరు రచన చేశారు, చూసి తరువాత చేస్తారు రచన. అంటే వాళ్ళకి అది కనపడుతుంది, ఆ తరువాత ఆ మంత్రాన్ని వాళ్ళు రచన చేస్తారు. ఇప్పుడు మనము విష్ణు సహస్రనామ అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషి అంటాము. అయితే అక్కడ మంత్రద్రష్టుడు ఎవరు? వేదవ్యాసుడు. అలాగే ఇక్కడ వైష్ణవీ మంత్ర అని ఉంటుంది.
దానికి మంత్రద్రష్టుడే విష్ణు. ఎల్లప్పుడూ కూడా ఈ వైష్ణవి మంత్ర దీన్ని పఠిస్తూ ఉంటాడు, జపిస్తూ ఉంటాడు శ్రీమన్ మహావిష్ణు. హరి అలాగా ఆరాధన, నిన్ను ఆరాధన చేసి ప్రణత జన సౌభాగ్య జనని. ఎవరిని ఆరాధన చేస్తున్నాడు? ప్రణత అంటే నమస్కారం చేసేవాళ్ళు, జనాలు. సౌభాగ్య జనని, వాళ్ళందరికీ నువ్వు తల్లి, నువ్వు జగన్మాత. అలాంటి జగన్మాతాన్ని శ్రీమన్ మహావిష్ణు ఆరాధన చేసి ఏం చేశాడు? పురా నారీభూత్వ పురరిపుమపి క్షోభమనయత్. సముద్రమథన సమయంలో ధన్వంతరి అమృతాన్ని తీసుకువస్తే రాక్షసులందరూ, దేవతలందరూ ఎవరికి అమృతం వద్దు, అందరికీ అమృతం కావాలి. అందుకే సముద్రమథన చేశారు కదా. 2 పార్టీలు కూడా కలిపి సముద్రమథన చేస్తే దేనికోసం? అమృతం. అమృతం తాగితే మరణం లేదు. దానికోసమే సముద్రమథన చేస్తారు. ఆ అమృతం వచ్చినప్పుడు దాన్ని, ఆ గిన్నె అందరూ లాక్కొని అక్కడ ఫైటింగ్ మొదలవుతుంది. అప్పుడు మనకు తెలుసు కథ, విష్ణు మోహిని రూపం ధరించి వస్తాడు. మోహిని అంటే మోహ, అందరినీ మోహ జాలలో పడేసేది. దానికి పేరు మోహిని. ఆ మోహిని చూడంగానే అందరూ కూడా అమృత గురించి మర్చిపోయి మోహిని వెనక వస్తారు. ఆ తర్వాత మనకు తెలుసు ఎట్లా అందరికీ నేను పంచుతాను అని మోహిని చెప్పేసి దేవతలకు మాత్రమే ఇచ్చి అసురులకి ఇవ్వడం లేదు. ఈ మోహిని రూప ఎలా ధరించాడు? విష్ణు ఎలా ధరించగలిగాడు? ఇప్పుడు 2వ 3వ శ్లోకంలో మనము 1, 2, 3 శ్లోకంలో మనము చూశాము. బ్రహ్మ, విష్ణు, శివ వీళ్ళందరూ కూడా వాళ్ళు పని ఎలా చేస్తారు, ఎలా చెయ్యగలుగుతారు? విరంచిహి సంచిన్వన్, అంత సంగ్రహం చేసి బ్రహ్మ జగన్మాత పాద రజ దాన్ని సంగ్రహం చేస్తాడు, విష్ణు దాన్ని సంగ్రహం చేస్తాడు, శివుడు దాన్ని సంగ్రహం చేసి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వేరే ఏదైనా చెయ్యాలంటే కూడా ఎలా చేయగలుగుతారు? వాళ్ళకి ఆ శక్తి కావాలి కదా. ఆ శక్తి కావాలని నిన్ను ఆరాధన చేశాడు శ్రీమన్ మహావిష్ణు. నువ్వు ఆ శక్తిని ప్రసాదించావు. మహావిష్ణుకి ఎలాంటి శక్తి? సమ్మోహనా శక్తి. ఆ సమ్మోహనా శక్తి వల్ల విష్ణు మోహిని రూప ధరించగలిగాడు. పురా నారీభూత్వ, మోహిని రూపం ధరించి అక్కడ అమృతాన్ని పంచాడు శ్రీమన్ మహావిష్ణు, లేదా పంచుతుంది మోహిని. ఆ తరువాత అక్కడ ఏమవుతుంది? శివుడు ఈ రూపాన్ని చూస్తాడు. శివుడు ఎవరు? పురరిపుమపి. పురరిపు త్రిపురాసురుడికి వైరి ఎవరు? శివుడు. శివుడికి ఇంకొక పేరు కామారి, అంటే కామ దానికి కూడా శత్రు. కామ అనేది అస్సలు లేనటువంటిది. కానీ అలాంటి శివుడు కూడా ఈ మోహిని రూప, మోహిని చూసి కామాసక్తి ఎక్కువ అయిందంట. అయితే శివుడు కూడా మోహిని వెనుక పరిగెత్తుతాడు. అప్పుడు మోహిని చెప్తుంది వద్దు వద్దు అని. ఆహా, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి, నాలో కామాసక్తి ఎక్కువ అవుతుంది, నాకు నువ్వు కావాలి
అదే అంటున్నారు ఇక్కడ ఆదిశంకరాచార్యులు, పురా నారీభూత్వ. విష్ణు నారీ రూపంతో పురరిపుమపి క్షోభం అనయత్. శివుడి మనస్సులో కూడా క్షోభం రాగలిగింది. ఎట్లా? శ్రీమన్ మహావిష్ణు అమ్మవారిని ఆరాధించాడు. అమ్మవారు ఈ సమ్మోహన శక్తిని అనుగ్రహిస్తే మోహిని రూపం ధరించి వేరే పంచే పని చేసి తరువాత శివుడి మనస్సులో కూడా క్షోభం అనయత్, శోభాన్ని తీసుకువచ్చింది ఆ మోహిని రూపం. ఎంత పవర్ఫుల్ చూడండి ఆ సమ్మోహన శక్తి. అమ్మవారి అనుగ్రహం లేదు అంటే విష్ణు ఈ పని చేయడానికి సమర్థుడు కాదు. ఇప్పుడు మనం తెలుసుకోవాలి, బ్రహ్మ, విష్ణు, శివుడు వీళ్ళందరూ కూడా పని చేస్తున్నారు. కానీ దాని వెనక, ఇప్పుడు బిహైండ్ ద సీన్, స్టేజ్ వెనక ఎన్నో మంది పని చేస్తారు కదా. అందుకే స్టేజ్లో ఒక కార్యక్రమం మంచిగా జరుగుతుంది. వెనక ఎవరున్నారు? మనకు కనపడేది విష్ణు మోహిని రూపం ధరించాడు. ఎలా ధరించగలిగాడు? దాని వెనక ఎవరున్నారు? మన జగన్మాత. జగన్మాత సమ్మోహన శక్తిని అనుగ్రహిస్తే తరువాత మాత్రమే విష్ణు మోహిని రూపం ధరించి శివుడి మనస్సులో కూడా, శివుడు అంటే ఎవరు? కామ అరి, కామ అనే విషయానికి శత్రు. అస్సలు ఎప్పుడు కూడా కామ ఉండదు శివుడి మనసులో. కానీ ఈ మోహిని రూపం చూసి విష్ణు వద్దు వద్దు అంటున్నాడు. అయితే కూడా నాకు కావాలి, నాకు మోహిని కావాలి. అలాంటి క్షోభ యోగేశ్వర శివుడి మనస్సులో కూడా అమ్మవారు తీసుకువచ్చారు. ఆ తరువాత స్మరోపి త్వాం నత్వ రతి నయన లేహేన వపుష మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. స్మర, స్మర అంటే మన్మథుడు అమ్మవారి ద్వాదశ ఉపాసకులలో ఒకడు. ఇంద్ర, చంద్ర, సూర్య, అగ్ని, మను, కుబేర, లోపాముద్ర, అగస్త్య, దుర్వాస, మన్మథ, వీళ్ళందరూ 12 మంది ఉపాసకులు. అంటే చాలామంది ఉపాసకులు ఉన్నారు. అందులో చాలా ప్రసిద్ధి పొందిన 12 మందిలో మన్మథుడు కూడా ఒకడు. శ్రీచక్రాన్ని బాగా ఆరాధించేవాడు ఆరాధిస్తాడు. మన్మథ కథ మనకు తెలుసు. శివుడి మనస్సులో ఇలాంటి క్షోభ తీసుకురావాలి అని మన్మథుడు ప్రయత్నం చేస్తే శివుడికి కోపం వచ్చి 3వ కళ్ళు ఓపెన్ చేశాడు. మన్మథుడు అక్కడ భస్మం అయిపోతాడు. మన్మథుడికి భార్య రతి అమ్మవారి దగ్గర వెళ్ళి ఏడుస్తుంది, నా భర్త చనిపోయాడు అని. అప్పుడు అమ్మవారు కరుణతో మళ్ళీ మన్మథుడికి, చనిపోయిన భస్మమైన మన్మథుడికి మళ్ళీ ప్రాణమిస్తారు. కానీ దేహం లేదు, ప్రాణం ఉంది. మన్మథుడికి దేహం లేదు, అందుకే అనంగా అని పేరు. నా అంగ అనంగ. మనలాంటి శరీరం లేదు, కానీ ఉన్నాడు. ఎలా వచ్చింది ఇలాంటి ఒక్క శక్తి? ఎందుకంటే అమ్మవారిని ఎల్లప్పుడూ ఉపాసన చేసేవాడు. ఈ మన్మథుడి పవర్ మనకు తెలుసు. విశ్వామిత్ర మేనక కథ తెలుసు. విశ్వామిత్ర అనే, పెద్దగా మనం అనుకుంటాం ఇప్పుడు ఋషి అని, ఒక రాజు, కౌశిక అనే ఒక రాజు, క్షత్రియ,
ఒకసారి వేట ఆడుతూ ఆడుతూ అరణ్యంలో ఒక రెస్ట్ కోసం చూస్తూ ఉంటే అక్కడ వశిష్ఠముని ఆశ్రమం కనపడింది. అక్కడ వెళ్ళి కూర్చుంటాడు. వాళ్ళందరూ ఆర్మీ, పెద్ద ఆర్మీ ఉంటుంది కదా, సైన్యం ఉంటుంది కదా, వాళ్ళందరూ ఉంటారు. అప్పుడు వశిష్ఠ మహాముని కామధేను అనే గో ఆవు దానికి ఆర్డర్ ఇచ్చేసి అందరికి కూడా ఏమేం కావాలో అన్ని ఆహారం అక్కడ రెడీ అవుతే అది చూసి ఈ కౌశిక మహారాజు అది నాకు కావాలి అంటాడు. ఆ ఆవు నాకు ఇవ్వు, నేను కదా రాజు, నాతో ఉండాలి అది. అప్పుడు వశిష్ఠ మహాముని ఒప్పుకోవట్లేదు. అక్కడ బాగా ప్రయత్నం చేస్తాడు తీసుకువెళ్ళడానికి, కానీ అది కూడా కామధేను కూడా రావట్లేదు. ఆ తర్వాత కోపంతో నేను కూడా తపస్సు చేస్తాను అని తపస్సు చేయడానికి మొదలు పెడతాడు. చాలా సంవత్సరాలు, చాలా లెవెల్కి పైకి వెళ్ళాడు. అప్పుడు స్వర్గాధిపతి ఇంద్రుడు, ఆయనకి భయం వేస్తుంది. ఆయనకెంతే, ఎవరైనా తపస్సు చేస్తారంటే ఆయనకి భయం. అమ్మో, నా స్వర్గం ఎక్కడ వచ్చి తీసుకుంటారో అని భయం. మేనక అని ఒక అప్సర ఆవిడని పంపించేసి, ఎందుకంటే చాలామందికి ఆ వీక్నెస్ తెలుసు. ఏం వీక్నెస్ ఉంటుంది మగవాళ్లలో, వీక్నెస్ ఉంటుంది తెలుసు. ఇది ఒక స్త్రీ దేహం చూస్తే అమ్మ పడిపోతారు అక్కడ. అయితే విశ్వామిత్రుడు కూడా ఇదే అయింది. ఎంత మహా తపస్వి, కానీ కళ్ళు ఓపెన్ చేయంగానే అక్కడ కనపడింది మేనక. పడ్డాడు. ఇంకా తపస్సు సాధన అంతా అక్కడ మాయమైపోయింది. ఒట్టి మేనక మాత్రమే కనపడింది. దేనికోసం వచ్చాడు? తపస్సు చేయడానికి కోసం వచ్చిన వ్యక్తి అన్ని రాజ్య భార్య అందరూ ఉన్నవారు అక్కడ, అవి అన్నీ వదిలేసి ఇక్కడ వచ్చాడు. కానీ మళ్ళీ ఇక్కడ వచ్చి ఇదే ఒక ట్రాప్, ఈ మోహంలో పడ్డాడు. శకుంతల అని పాప కూడా పుట్టుతుంది. ఇది కథ తెలుసును మనకు. తర్వాత తెలుస్తుంది, ఓహో తప్పు చేశాను నేను, దేనికోసం వచ్చాను, ఏం చేస్తున్నాను నేను అని అంత వదిలేసి మళ్ళీ తపస్సు చేయడానికి వెళ్తాడు. అదే ఆ శకుంతలకి పుట్టిన కొడుకు భరత. అదే భరతుడు వల్ల మనకు భారత దేశాని పేరు వచ్చింది. శివుడు కూడా పడతాడు. మహా తపస్వి ఋషి మునిలో కూడా ఈ మన్మథుడి ఒక్క మోహ జాలంలో పడుతాడు. మనమందరూ పడ్డాము కదా, ఎన్నో మంది. అయితే ఆ మన్మథుడికి ఆ శక్తి, అది కూడా సమ్మోహనా శక్తి, అది ఎక్కడి నుండి వచ్చింది? బ్రహ్మ, విష్ణు, శివ ఇలాంటి మహాదేవలకే అమ్మవారు అనుగ్రహిస్తే మాత్రమే ఆ శక్తి వస్తుంది. అంటే ఇక మన్మథుడు, మనమందరూ అమ్మవారి శక్తియే. ఇప్పుడు ఆ సమ్మోహన శక్తి ఆ క్షేత్రంలో మాత్రమే కాదు, ఒక చీమ, ఎక్కడైనా మనము స్వీట్ పెడతాము, ఏదో డబ్బాలో క్లోజ్ చేసి పెడతాము, కానీ రేపు పొద్దున వెళ్ళి చూస్తే అమ్మో చీమలు వచ్చాయి. ఆ చీమలకి ఎట్లా తెలిసింది? అక్కడ ఒక శక్తి లాగుతుంది. ఆ స్వీట్లో ఒక శక్తి ఉంది. ఈ తేనెటీగ ఏమన్నా పూలు వెళ్ళి రాని ఇన్వైట్ చేస్తారా? ఎక్కడి నుండో వచ్చి తెలుస్తుంది. అది ఒక సమ్మోహనా శక్తి. అలాగే మొత్తం ప్రపంచంలో కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఉంటాయి.
ఈ శక్తి ఒక్క విధమైన సమ్మోహన శక్తి. ఆ శక్తి ఉంది కాబట్టి మనమందరు ఇలా ఉండగలుగుతున్నాం. ఇప్పుడు లా ఆఫ్ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి, గురుత్వాకర్షణ నియమాలు న్యూటన్ నియమాలు చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత నియమాలు వచ్చాయా? ముందే ఉన్నాయి కదా. ఆయన తర్వాత తెలుసుకున్నాడు, ఓహో ఇది ఇలా నడుస్తుంది అని ఆయన తర్వాత తెలుసుకొని తర్వాత డిక్లేర్ చేశాడు. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఈ గురుత్వాకర్షణ శక్తి ఉంది. గురుత్వాకర్షణ శక్తి అంటే లా ఆఫ్ గ్రావిటీ, గ్రావిటేషనల్ ఫోర్స్, ఇది ఉంది కాబట్టి మనం ఇలాగున్నాం. లేకపోతే అందరూ ఇట్లా ఫ్లోటింగ్ కదా. అమ్మవారు ఇలాంటి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మనకందరికీ అనుగ్రహించారు. మన లోపల మన హృదయం కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి ఒక మూలం. అది ఇక్కడ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ జనరేట్ అవుతూ ఉంటుంది. హృదయ, బ్రెయిన్ అన్ని చోట, అందులో హృదయంలో ఎక్కువ అంటారు. దానివల్ల ఇవి అన్ని పని చేస్తున్నాయి. దానికి పేరు ప్రాణశక్తి. మన లోపల ఉన్నటువంటి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి పేరు ప్రాణశక్తి. బయట అంతా అండాండ పిండాండ అంటాం కదా. అండాండలో ఉన్నటువంటి శక్తి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటాము. అదే ఈ పిండాండలో ఒక్క దేహంలో ఉన్నటువంటి ఆ సమ్మోహన శక్తికి పేరు ప్రాణశక్తి. ఇవి అన్నీ మనకు అనుగ్రహించి అమ్మవారు మనందరినీ రక్షణ చేస్తున్నారు. అయితే ఎలాగుంది చూడండి ఈ సమ్మోహన శక్తి అనేది. ఏదో ఒక బాయ్ గర్ల్ మధ్య ఉన్నటువంటి లవ్ మాత్రమే అని కాదు. అన్ని రకరకాల శక్తులు ఉన్నాయి. న్యూక్లియర్ ఎనర్జీ అంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటాం. ఏదో ఒక్కటి తెలిస్తే మనకు అమ్మవారు తెలుసా? లేదు. ఒక ఏనుగా ఉంటే కళ్ళు లేని వాళ్ళు, అంధులు, అటు ఇటు ఇలా టచ్ చేసి ఇది ఇలాగుంది ఇది ఇలాగుంది అని అంటారంట. కానీ ఒక్క పోర్షన్ మాత్రమే. అలాగే ఇవి అన్నీ లాస్ ఆఫ్ నేచర్, ఇవి అన్నీ కూడా అమ్మవారే. కానీ ఏదో ఒక్కటి తెలిస్తే నాకు అమ్మవారు తెలుసు అని చెప్పలేను. ఇవి అన్నీ కూడా అమ్మవారు మనకు అనుగ్రహించారు. ఈ శ్లోక పురుష వశ్య అంటారు. అంటే పురుషులని ట్రాప్ చేయడానికి ఉన్నటువంటి శ్లోకం అంట. ఎవరు ఈ పురుషులు? ఏదో అక్కడ ఇక్కడ ఉన్న మగవాళ్ళు అని కాదు. మనలో ప్రతి ఒక్కరిలో పురుషతత్వం ఉంది, స్త్రీ తత్వం ఉంది. ఇదే అర్ధనారీశ్వర తత్వ. రెండు ఉంటాయి. కొన్ని గుణాలకి పురుష గుణాలు అని చెప్తాము, కొన్ని గుణాల్ని స్త్రీ గుణాలు లేదా ప్రకృతి గుణాలు, స్త్రీ గుణాలు అని చెప్తాము. ఇప్పుడు ధైర్యం అనేది అంటే పురుషులు మాత్రమే ఉంటుంది అని కాదు. పురుష గుణాన్ని పేరు, మేల్ అండ్ ఫీమేల్ క్వాలిటీస్. మనకు తెలుసు ఆడవాళ్ళకి కూడా ధైర్యం చాలా కావాల్సి వస్తుంది. ఈ శ్లోక, ఇది ఒక మంత్ర అంటారు. దీన్ని పఠిస్తే కొందరికి ధైర్యం ఉండదు. ధైర్యం మాత్రమే కాదు, కొన్ని అలాంటి గుణాలు కావాలి అంటే ఈ శ్లోక పఠన చేస్తే, ఈ మంత్ర పఠన చేస్తే పురుష వశ్య అంటే పురుష గుణాలు ఏమేమి ఉన్నాయో అవి అన్నీ మనకు కూడా, లేడీస్కి కూడా, స్త్రీలో తక్కువ ఉంటాయి అవి, కానీ అది కూడా ఎక్కువ అవుతుంది. అందుకే పురుష వశ్య అంటారు. పురుష వశ్య అంటే ఏదో అక్కడెక్కడ వెళ్ళే పురుషులను అందరూ ట్రాప్ చేసే అలాంటిది కాదు. మనలో ఉన్నటువంటి కొన్ని గుణాలు
దానికి పురుషతత్వాలు అంటాము. అవి తక్కువ ఉంటే, ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను, ధైర్యం అనేది తక్కువ ఉంటే, నాకు ఎల్లప్పుడూ భయమే భయమే అంటే ఈ శ్లోక పఠిస్తే భయం తగ్గి మనకు ధైర్యం ఎక్కువ అవుతుంది అని అంటారు. ఇంకా ఇది ఈ సమ్మోహన శక్తి అనేది ఆకర్షణ శక్తి అంటాము. అందులో వికర్షణ కూడా ఉంటుంది. రిపల్షన్, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. వికర్షణ విడిపోయేది అంటే రెండు కూడా ఉంటాయి. అమ్మవారి శక్తి అంటే ఒట్టి ఇది మాత్రమే కాదు, వికర్షణ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం శాటిలైట్ లాంచ్ చేస్తాం చూడండి, శాటిలైట్స్. అప్పుడు గమనిస్తే, అంటే సైన్స్ ఫీల్డ్లో కూడా ఇది కావాలి అంటున్నాను. మన ఒట్టి అధ్యాత్మ క్షేత్రంలో మాత్రమే కాదు, విజ్ఞాన క్షేత్రంలో కూడా ఎలా ఉపయోగపడుతుంది. శాటిలైట్ని లాంచ్ చేసి అది ఒక హైట్కి వెళ్ళిన తరువాత, లాంచింగ్ అయిన తరువాత పైకి వెళ్తుంది. ఒక్క స్టేజ్ వచ్చినప్పుడు అక్కడ వికర్షణ శక్తి, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్తో ఆ షెల్కి ఒక లాంచ్ చేయడానికి ఒక షెల్ అలాగ ఉంటుంది. ఆ షెల్ దాన్ని వదిలేసి కిందకు వచ్చేస్తుంది. ఇది మాత్రమే, శాటిలైట్ మాత్రమే పైకి వెళ్తుంది. అక్కడ కూడా ఇది లా ఆఫ్ రిపల్షన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్, రిపల్సివ్ ఫోర్స్, దీన్ని ఉపయోగించి అది విడిపోతుంది. అలాగే మనకు పాజిటివ్, నెగటివ్ రెండు కూడా ఉంటాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటే సంతోషం, సుఖం. నెగటివ్ ఉంటే దుఃఖం. మనం ఎలాగుంటామో దాన్ని బట్టి మనకు ఆ పరిణామాలు మన మీద పడతాయి. నెక్స్ట్ శ్లోక చూద్దాము. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరుదాయో ధనరతః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. మళ్ళీ మన్మథుడు గురించి. ధనుహు, పౌష్పం మౌర్వి, మధుకరమయి పంచవిశిక, లాస్ట్లో వస్తుంది జగదిదం అనంగో. అనంగ అంటే ఎవరికి? అంగ, ఏ ఒక్క అంగం కూడా లేదు, అందుకే కనపడటం లేదు. మన్మథుడు మనకు కనపడటం లేదు. అలాంటి మన్మథుడు ధను. ధను అంటే విల్లు. ఈ మన్మథుడి విల్లుకి పేరు పౌండ్రం అని. పౌష్పం మౌర్వి. మౌర్వి అంటే దానికి ఒక స్ట్రింగ్ ఉంటుంది చూడండి, దాన్ని పౌష్పం మౌర్వి, పుష్పతో చేసిన విల్లు అది. మధుకరమయీ పంచవిశిఖాః, ఈ బాణాలు, విశిఖ అంటే యారోస్, బాణాలు. మధుకరమయి పంచ, ఎన్ని బాణాలు ఉన్నాయి? ఎక్కువ లేవు, 5. దేన్ని చూపిస్తుంది ఇవి? మన ఇంద్రియాలు. వసంతః సామంతో, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆయనకి పెద్ద సపోర్ట్ ఏమి లేదు మన్మథుడికి, అయితే కూడా మొత్తం ప్రపంచం అందరినీ పడేస్తాడు మన్మథుడు. ఏ కథ చూస్తే చూడండి, రామాయణ. ఎందుకు రామాయణ కథ ఉంది? రావణుడు సీత వెనక వెళ్తాడు, సీత కావాలి అని కోరిక. ఏ కథ చూస్తే అలాగే, ఒక స్త్రీ దేహం, దాని వెనక తిరుగుతారు. అది ఒక అటు ఇటు కథ అయిపోతుంది. ఎందుకు అట్లా తిరుగుతారు? అక్కడ మన్మథుడు అనంగుడు అంగలేడు
అంటే దేహమే లేదు, అయితే కూడా అందరూ పడతారు. 5 బాణాలున్నాయి. వసంత సామంతం. సామంతుడు అంటే మంత్రి. మంత్రి ఎవరు? వసంత అనే ఋతు. మనకు తెలుసు 6 ఋతులున్నాయి. వసంత ఋతు, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిర. ఇప్పుడు నడుస్తుంది మనకు వసంత ఋతు. ఈ సమయంలో మన్మథుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడంట. అందుకే వ్యాలంటైన్స్ డే అంతా ఇప్పుడు చేస్తారేమో తెలీదు నాకు. ఫిబ్రవరిలో చేస్తారు కదా వ్యాలంటైన్స్ డే. వసంత అనేది ఈ ఋతు 2 మాసాలే, 2 నెలలు మాత్రమే. ప్రతి ఒక్క ఋతు 6 ఋతులు ఉంటే ప్రతి ఒక్క ఋతు 2 నెలలు మాత్రమే. ఈ వసంత ఋతు మినిస్టర్గా మన్మథుడికి పని చేస్తుంది. కానీ అది కూడా పవర్ఫుల్గా ఉండేది ఎప్పుడు? 2 నెలలు మాత్రమే. ఆ తరువాత మలయ మరుత్ ఆయోధనరథ. మలయ మారుత్ అంటే వాయు, గాలి. మలయ దక్షిణ దిక్కు నుండి వచ్చే గాలి, అది ఆయోధన రథ. యుద్ధానికి రథ కావాలి కదా ఒకటి. మన్మథుడు ఈ రథం మీద కూర్చొని, ఏ రథం? మలయ మారుత అంటే దక్షిణ నుండి వచ్చే గాలి, అందులో కూర్చొని, అది ఒక రథం అంట మన్మథుడికి. ఎల్లప్పుడూ గాలి ఉంటుందా? లేదే, ఎప్పుడో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కదా గాలి. అప్పుడు మాత్రమే మన్మథుడు వెళ్ళగలుగుతాడంట అందులో కూర్చొని. అది రథం కదా. ఆ రథంలో కూర్చొని వసంత ఋతు అనే సామంతుడితో. తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. కానీ ఎల్లప్పుడూ విజయమే మన్మథుడికి. లవ్ ఇస్ బ్లైండ్ అంటాం చూడండి. ఒక్కొక్కసారి ప్రేమ ఎలా ఉంటుంది అంటే, అమ్మో చూడటానికి కొంచెం కూడా అందంగా లేదు, కానీ వాళ్ళకి లవ్ అంట అని అంటాం కదా. ఎక్కడ వెళ్తే విజయమే. ఇప్పుడే చూసినట్టు శివుడు, విశ్వామిత్ర, ఇలాంటి పెద్ద పెద్ద ఋషి మునిలు అందరూ పడతారు. తథాపి ఏకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా. నీ ఒక్క కటాక్ష, ఒక్క సైడ్ గ్లాన్స్ అంటాం కదా, అది దాని నుంచి సైడ్ నుంచి నువ్వు చూసావు మన్మథుడిని, అమ్మ అదే చాలు. అలాంటి ఒక్క అనుగ్రహం నువ్వు ఇచ్చావు. అందుకే ఎక్కడ వెళ్తే మన్మథుడికి విజయమే. ఎప్పుడైనా ఊడిపోయాడా? ఆహా, ఎప్పుడు ఊడిపోవట్లేదు, ఎప్పుడు కూడా విజయమే. అది మన్మథుడికి నువ్వు ఇచ్చిన ఒక అనుగ్రహం. ఎందుకు? ఆయన ఎప్పుడు కూడా అమ్మవారి ఆరాధన, శ్రీచక్ర ఉపాసన చేస్తాడు. అందుకే మన్మథుడు అంటే నీకు చాలా ఇష్టం. మన్మథుడు చేసిన ఒక్క శ్రీ విద్య, ఇప్పుడు చంద్ర విద్య, మను విద్య అలా ఉంది, అలాగే మన్మథ విద్య అంటే శ్రీ విద్య ఉపాసనలో ఒక పద్ధతి. దాన్నే చాలామంది ఫాలో అవుతారంట. ఆయన అలా చేస్తాడు కాబట్టి అమ్మవారికి మన్మథుడు అంటే చాలా ఇష్టం. అందుకే అలాంటి ఒక్క శక్తి ప్రసాదించావు నువ్వు అని ఆదిశంకరాచార్యులు అమ్మవారికి చెప్తున్నారు. ఇంకా ఈ శ్లోక నపుంసకత్వాన్ని తీసి పడేస్తుంది. నపుంసకత్వం అంటే అటు పురుష కాదు, స్త్రీ కాదు, అంటే ఆ జెండర్ కాదు. మన మనస్సులో
ఒక విధమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అయ్యో, నేను ఇలాగున్నాను, ఎందుకు ఇలాగున్నాను నేను, నాకేమీ రాదు, ఏమీ తెలీదు నాకు అని అలాంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. లేదా ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళని చూస్తే భయం. ఇప్పుడు అత్తగారిని చూస్తే కోడలకు భయం, కోడల్ని చూస్తే ఇంకా కొన్ని ఇంట్లో ఎలా ఉంటాయి, కోడలు వాళ్ళు సూపర్ పవర్గా ఉంటారు, అత్త వాళ్ళకి కోడలు అంటే భయం. అక్కడ భయం అంటే ఒక ఒక విధమైన ఇన్ఫినిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. అది పోవాలి అంటే ఈ శ్లోకం, ఈ మంత్ర దీన్ని పఠిస్తే అలాంటి నపుంసకత్వం పోతుంది అంటారు. ఇంకొకటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అంటే కొందరు దేవి ఉపాసకులను చూస్తే ఒక ఒక విధమైన కళ ఉంటుంది. ఆ శక్తి కూడా తను అనుగ్రహిస్తుంది. కొందరిని చూస్తే అందం అనేది వేరే విషయం, మొహం అందంగా ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక అట్రాక్షన్ ఉంది, ఒక మ్యాగ్నెట్ అలాగే లాగుతుంది ఆ మొహం. కొందరు స్వామీజీ సంతుల దగ్గర వెళ్తే అక్కడ వాళ్ళు మాట్లాడాలి ఏమి లేదు, వాళ్ళతో మనం మాట్లాడాలి ఏమి లేదు, కానీ అక్కడ కూర్చుంటే ఏదో ఒక విధమైన మనస్సు ప్రశాంతమైపోతుంది. ఆ వాతావరణమే ప్రశాంతమైపోతుంది. మన మనస్సు కూడా ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళ శక్తి ఎలాగుంటుంది, మన మనస్సు కూడా ప్రశాంతమైపోతుంది. అలాంటి శక్తిని కూడా ఇచ్చేది అమ్మవారు. అయితే ఆ శక్తి ఎలాగుండొచ్చు? అలాంటి శక్తి కావాలి అంటే ఈ మంత్ర పఠించొచ్చు అని కొన్ని పుస్తకాల్లో ఇది చెప్తారు. ఇప్పుడు మన లక్ష్యం ఈ అట్రాక్షన్ కానీ, నపుంసకత్వం పోవాలి అని కానీ, నాకు పురుష అవశ్య అవ్వాలి అని కానీ, నాకు కామరాజ మంత్ర అవి ఉండకూడదు. సరే పఠిద్దాము, దానికి ఏ పరిణామం వస్తుందో అది రాని అని ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు 3వ శ్లోకం చూసాం, కామరాజ మంత్ర అని ఉంది. మనం ఎంత అధ్యాత్మ క్షేత్రంలో ఆసక్తి ఉంది అంటే కూడా మనకు లౌకిక కోరికలు ఇంకా ఉంటాయి. సరే, అది తీరితే మనసు ప్రశాంతంగా అయిపోతుంది కదా, అప్పుడు మనము ఫోకస్ చెయ్యగలుగుతాము. దానికోసం చెప్తున్నాను. ఇంకా దాని మీద ఎక్కువ ఫోకస్ మనము పెట్టకూడదు. కానీ ఇంకా కొందరికి ఎవరికో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళంటే భయం, వీళ్ళంటే భయం, అలా ఉంటే ఈ శ్లోకాన్ని తప్పకుండా చదవచ్చు. నెక్స్ట్ శ్లోకం, 7వ శ్లోకం. క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధిదురా ఆహో పురుషిక. అమ్మవారు ఎలా కనపడతారు దీని గురించి ఒక్క వర్ణన ఇక్కడ ఇస్తున్నారు. మొదటి శ్లోకాల్లో 41 శ్లోకాల్లో చిదానంద లహరి అని పేరు, నిర్గుణ దాని గురించి వర్ణన. కానీ ఆ నిర్గుణానికి వెళ్ళాలి అంటే మొదటిలో కొంచెమైనా మనకు వర్ణన కావాలి, ఎలాగున్నారు అమ్మవారు. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తే ఎవరో ఫేమస్ డాన్స్ ఆర్టిస్ట్ అనుకుందాం, డాన్సర్, స్టేజ్ అంతా మొదటిలో చీకటిగా చూపిస్తారు,
ఆ తర్వాత ఆమె ఎంటర్ అవుతుంది, డాన్సర్ ఎంటర్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఫోకస్ లైట్ ఫస్ట్ కాళ్ళ మీద మాత్రం పెడతారు. మన మొహం ఎవరో తెలియట్లేదు, కానీ కాళ్ళు గజ్జల మీద మాత్రం ఫోకస్ అవుతుంది. కొంచెం 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 వచ్చి తర్వాత ఫుల్గా చూపిస్తారు. మన సినిమాలు కూడా మనం చూస్తాం కదా, హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తే ఎలా చేస్తారు, ఒకేసారి హీరో రాడు, కింద నుంచి కొంచెం కొంచెం కొంచెమే చూపిస్తారు కదా. అలాగే ఇక్కడ నిర్గుణానికి వెళ్ళాలి అంటే ఫస్ట్ కొంచెం మనకు ఆ వర్ణన, అమ్మవారు ఎలా ఉంటారు ఆ వర్ణన ఇస్తున్నారు. కొణత్ కాంచీదామ, ఒడ్యాణం. ఎలాంటి ఒడ్యాణం, జింగ్ 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 అని అందులో గజ్జలున్నాయంట. కణ్ 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 అని ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. కరికలభ కుంభస్తనత. వక్షస్థలం, వక్షస్థలం ఎలా ఉంది అంటే చిన్న ఏనుగకి కుంభస్థలం ఎలాగుంటుందో అలాంటి స్తనాలు, అలాంటి వక్షస్థలాలు. అంటే అమ్మవారు అన్నపూర్ణగా వచ్చి మొత్తం ప్రపంచం మొత్తం అందరికి కూడా ఆహారం ఇవ్వాలంటే వక్షస్థల అలాగుండాలి. అది ఎంత బరువుగా ఉంది అంటే అమ్మవారు బాడీయే కొంచెం ఇలాగ వంగిపోతుందంట, నథ కొంచెం ఇలా చేస్తూ ఉంది. ఎందుకంటే ఆ వక్షస్థలం అంతా బరువు ఉంది కాబట్టి కొంచెం బాడీ వంగిపోతుంది. పరీక్షీణ మధ్య నడు ఎలాగుంది, చాలా క్షీణంగా ఉంది, చాలా క్షీణంగా ఉంది. మన అలా కాదు, మనకు నడువే ఇంత పెద్దగా ఉంటుంది కదా, అది కాదు. పరీక్షీణ, క్షీణ అంటే మనకు తెలుసు, పరీక్షీణ చాలా క్షీణంగా ఉంటుంది నడుము. పరిణత చంద్రవదన, శరదృతు, నవరాత్రి సమయం శరదృతు, అందుకే శరన్నవరాత్రి అంటాము. శరద్ ఋతులో వచ్చే నవరాత్రి శరన్నవరాత్రి. అప్పుడు ఆ సమయంలో శరదృతులో చంద్రుడు ఫుల్ పూర్ణిమ అంటే రాత్రి ఫుల్గా ఉంటాడు, చాలా బాగుంటాడంట. అయితే వదన, మొహం ఎలాగుంది, శరదృతులో చంద్రుడు ఎలాగున్నాడో అలాంటి మొహం ఉంది. ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై. చేతులు ఏం పట్టుకున్నారు అమ్మవారు, ధనుర్బాణాన్, ఒక చేతిలో విల్లుంది. విల్లు అంటే అక్కడ ఆ చెరుకు దాన్ని పట్టుకున్నారు. ఇంకొక చేతిలో అన్ని బాణాలు. ఎన్ని ఉన్నాయి, మళ్ళీ 5 బాణాలు. మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు దాన్ని చూపిస్తున్నాయి ఈ బాణాలు. పాశం, ఒక్క చేతిలో పాశ, ఇంకొక చేతిలో శృణి. శృణి అంటే అంకుశం, పాశ అంకుశ. పాశ అంటే మనకు అందరితో ఉన్నటువంటి ఒక అటాచ్మెంట్, ఒక్క విధమైన ప్రేమం కావాలి అంతే, కానీ వ్యామోహం ఉండకూడదు. తను ఆ పాశాన్ని పట్టుకుంటుంది. ఇంకొకటి అంకుశ. అంకుశ అంటే మన అందరినీ కంట్రోల్ తీసుకురావాల్సి వస్తుంది, కోపం చూపెట్టాల్సి వస్తుంది. అందుకే ఇంకొక చేతిలో అంకుశ. దధానా కరతలై, చేతులతో ఇవి అన్నీ పట్టుకున్నావు. పురస్తాత్ ఆస్తాం నహ పురమథితు ఆహో పురుషిక. అహో, నువ్వు ఎవరు, నువ్వు పురుషిక. అక్కడ పురుష అంటే శివుడు, పురుషిక అంటే అమ్మవారు శక్తి. ఈ రూపంతో నా ముందు కనపడవా. ఎంత మంచిగా ప్రార్థన చేసుకుంటున్నారు ఇక్కడ. ఎందుకు, నేను ధ్యానం చేయాలంటే ఎలా ధ్యానం చేస్తాను, ఈ రూపంతో ఈ వర్ణనతో చెప్తే అందరికి ఒక ఐడియా వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 1
ఒక స్త్రీ దేహాన్ని చూస్తే ఇంకా చూడాలి అనిపించవచ్చు. ఒక స్త్రీకి కూడా ఇంకొక ఆహా ఎంత బాగుంది దేవుడే అని చూస్తాం కదా, మళ్ళీ చూస్తాం, మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది అని. ఇంకా కొందరికి కామాసక్తి పుట్టొచ్చు. అది బయట అద్వైత భావనతో కాదు, ద్వైత. కానీ మన లోపల ఇలాంటి ఒక వర్ణనతో మనము ఊహించి, మొదటిలో ఊహన కావాలి, ఆ తరువాత మనకు లోపల కనపడుతున్నారు అని ఆదిశంకరాచార్యులు ఇక్కడ మనకు చెప్తున్నారు. అందుకే ఈ వర్ణన ఇస్తున్నారు, లేకపోతే ఈ వర్ణన అవసరం లేదు. ఈ వర్ణనతో అందరూ కూడా ఆ లోపల ధ్యానం చేయడానికి సహాయం అవుతుంది ఇది. ఆహా అమ్మవారు ఇలాగున్నారు ఇలాగున్నారు అని మనకు ఊహన చేయగలుగుతాము. ఈ శ్లోక శత్రుజయ అని అంటారు. శత్రు అంటే బయట శత్రు ఉండొచ్చు, లేదా మనస్సే మనకు శత్రు అవుతుంది. బయట శత్రు అంటే ఎవరు? ఒక్కొక్కసారి మనం ఏదో ఒక క్షేత్రంలో సాధించాము అనుకోండి, ఒక స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉండొచ్చు, ఏదో ఒక బ్యాడ్మింటన్ అనుకోండి, అందులో ఒలింపిక్ మెడల్ నాకు వచ్చింది అంటే చాలామందికి ఇంకా ఏమవుతుంది, కొందరు ఆహా అని చెప్తారు, ఇంకా కొందరు అమ్మ ఎలాగైనా వాళ్ళంటే నాకు నచ్చదు, ఆవిడ పేరెంట్స్ అంటే నాకు నచ్చదు, ఎలా కిందకి తీసుకురావాలి, ఎలాగో ప్రయత్నం చేస్తారు. కొందరు ఇప్పుడు శంకరాచార్యులకే బ్లాక్ మ్యాజిక్ చేశారు, అది ఎఫెక్ట్ అయింది. అలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ మంత్ర చదవాలి, 7వ మంత్ర దాన్ని చదవాలి. లేదా మన లోపల, ఇప్పుడు అవి అన్నీ వదిలేద్దాము, మన లోపల మన మనసే మనకు శత్రుగా తయారవుతుంది. దాన్ని జయించాలి అంటే ఈ మంత్ర పఠించాలి, అందుకే శత్రుజయం అంటారు. నెక్స్ట్ శ్లోక 8వ శ్లోక. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. ఇప్పుడు అమ్మవారి రెసిడెన్స్, ఇల్లు, దాని గురించి వర్ణన ఇస్తున్నారు. సుధా సింధోర్ మధ్య. సుధా అంటే అమృతం, సింధు అంటే సాగరం, అమృత సాగరం. ఊహించాలి మనం, ఇప్పుడు పెద్ద సాగరం ఉంది, నీళ్ల సాగరం కాదు, అది అమృత. అందులో మధ్యంలో సురవిటపి వాటి పరివృతే. సురవిటపి అంటే ఒక విధమైన కదంబ వృక్షాలు అంటారు. అది పెద్ద వనాలే ఉన్నాయంట అక్కడ, కదంబ వృక్షాల వన. తరువాత మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే. అందులో ఒక ద్వీపం. ఎలాంటి ద్వీపం? మణిద్వీప. మణి అంటే విలువైన రత్నాలు, రత్నాలు ఉన్నటువంటి ఒక ద్వీపం. అందులో నీపోపవనవతి, మళ్ళీ నీప వృక్షాలు, ఉపవన పార్క్. అక్కడంతా 4 డైరెక్షన్లో కూడా పార్కులు ఉన్నాయి, ఉపవనాలు, నీప వృక్షాలు. చింతామణిగృహే. ఎలాంటి ఇల్లు? మనమేమో ఇటుకలతో సిమెంట్ వేసి ఇల్లు కట్టుతుంటే అమ్మవారి ఇల్లు ఎలాగుంది? అంత చింతామణి. ఒక్కటి దొరికితే చాలు, ఇంకా మనకేం కావాలో అన్నీ ఇస్తుంది. అలాంటి చింతామణిలతో కట్టిన గృహ
ఇల్లు. అక్కడ శివాకారే మంచే, శివుడు, మంచమంటే శివుడు, పరమశివ పర్యంక, దాని మీద ఉన్నటువంటి బెడ్. మంచం అనేది అక్కడ శివుడు, దాని మీద బెడ్ వేసుకొని ఉంది. ఆ బెడ్ ఎవరు? పరమశివ. పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. ఇప్పుడు 7వ శ్లోకంలో అమ్మవారి వర్ణన ఇచ్చారు. ఈ 8వ శ్లోకంలో ఎక్కడ ఉన్నారు అమ్మవారు? మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే ఊహించవచ్చు, ఓహో ఇలాగ అమృత సాగరం ఉంది, ఆ సాగర మధ్యంలో వనాలు ఉన్నాయి, అందులో మణిద్వీప, మణిద్వీపలో కూడా ఉపవనాలు ఉన్నాయి, అందులో ఒక పెద్ద ప్యాలెస్, చింతామణితో చేసిన పెద్ద ప్యాలెస్, అందులో అమ్మవారు సింహాసనం ఉంది. సింహాసనం శివుడు, సింహాసనం మీద సీటు కావాలి కదా, ఆ సీటు పరమశివ లేదా సదాశివ. అలాంటి సింహాసనం మీద అమ్మవారు కూర్చున్నారు. భజంతి త్వాం ధన్యాః అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎవరు లోపల ఇలా ధ్యానం చేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే నువ్వు దొరుకుతావు. బహిర్ముఖిగా ఎవరు ఉంటారో దుర్లభ, దొరకడం లేదు నువ్వు. ఎవరు నువ్వు? చిదానంద లహరి, చిత్త ఆనంద లహరి. లహరి అంటే అలలు. అమ్మవారు అక్కడ కూర్చొని ఉంటారు, బిందు రూపంలో ఉంటారు. అందుకే శ్రీచక్రంలో మధ్యంలో ఉంటుంది బిందు, ఆ తర్వాత బయట ట్రయాంగిల్, త్రికోణం ఉంటుంది. ఇలా కూర్చొని మనకు తెలుసు శివ అంటే చైతన్య, కానీ ఏమి చెయ్యలేడు. క్రియాత్మకంగా ఉండాలి అంటే అమ్మవారే. అందుకే సదాశివుడు మీద కూర్చొని, ఆ సింహాసనం మీద కూర్చొని అలా దీన్ని సృష్టి చేస్తున్నారు అమ్మవారు. ఆ అలా అంటే అక్కడ మళ్ళీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, హై ఫ్రీక్వెన్సీ, చాలా హై ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని, ఆ వైబ్రేషన్ని తను సృష్టి చేస్తుంది. అప్పుడు వచ్చేది ఏంటి అక్కడ? దానికి పేరు నాద. అక్షరాలు, బీజాక్షరాలు ఓంతో మొదలవుతుంది. అన్ని అక్షరాలు సృష్టి అవుతున్నాయి ఇప్పుడు ఈ చిదానంద లహరి. ఆ లహరిని, అలని తను సృష్టి చేస్తే మొదటిలో వచ్చేది ఈ శబ్ద నాద. బిందు నుండి నాద, అందుకే అక్షరాని పేరు దానికి. అంటే క్షరం లేదు, నాశం లేదు. మొదటిలో బీజాక్షరాలు, తర్వాత అన్ని వేరే వేరే అన్ని అక్షరాలు. ఇప్పుడు అవి అన్నీ స్ప్రెడ్ అవుతూ పోతున్నాయి, అలలు కదా. దీని నుండి కొన్ని ఘనీకరణ, కండెన్సేషన్ అని చెప్తాం ఇంగ్లీష్లో, ఘనీకరణం అవుతాయి. అవి కళ, అందుకే నాద బిందు కళ అంటాం. రేస్, కిరణాలు, కిరణాలు సృష్టి అవుతాయి. ఈ కిరణాల వల్ల మన పంచమహాభూతాలు సృష్టి అవుతాయి. మొదటిలో బిందు, తర్వాత నాద, తర్వాత కిరణాలు లేదా కళ. కొన్ని పాటలు మనం చెప్తాం కదా, నాద బిందు కళాతీత. అవి అన్నీ అతీతమై ఉంటుంది తను.
కానీ తనే బిందుగా ఉండి నాదాన్ని సృష్టి చేస్తుంది. ఈ నాదాల వల్ల కళ కిరణాలు సృష్టి అవుతాయి. ఆ కిరణాలు ఘనీకరించి పంచభూతాలు సృష్టి అవుతాయి. పంచభూతాలతో మొత్తం ప్రపంచమంతా విశ్వ మొత్తం సృష్టి అవుతుంది. ఏ ఒక్క వస్తువు ఉంటే కూడా అందులో ఉన్నటువంటిది పంచభూతాలే. ఎక్కడి నుండి వచ్చినాయి ఈ పంచభూతాలు? అమ్మవారి నుండి ఇవి అన్నీ వచ్చాయి. మనము తత్వబోధాలు చూశాము. మాయా ప్రకృతియే ఇవి అన్నీ సృష్టి చేస్తుంది అన్నాము. ఇదే ప్రకృతి ఇక్కడ ఇప్పుడు అమ్మవారు ఇలా సింహాసనం మీద కూర్చొని బిందు రూపంతో ఉండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని సృష్టి చేస్తున్నారు అమ్మవారు. దానికి పేరు అక్షరాలు. ఈ హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ వెళ్తూ 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 కొంచెం కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది. అవి కిరణాలు. కళ అంటాము, దానికి పేరు కళ. కళాలు కిరణాలు సృష్టి అవుతాయి. ఈ కిరణాలు తర్వాత పంచమహాభూతాలు. ఈ పంచమహాభూతాల వల్ల మన సృష్టి అవుతుంది మొత్తం ప్రపంచం. అందుకే ఇక్కడ చిదానంద లహరి. ఇలాంటి లహరిని ఎవరు ధ్యానం చేస్తారో ధన్యులు. అమ్మవారు ఇలా కూర్చొని అమ్మవారు ఇలాగున్నారు. ఇలాంటి ద్వీపంలో, ఎలాంటి ద్వీపం? సుధాసాగర మధ్యం. అమృతమే అక్కడ. నీళ్లు కాదు, పాలు కాదు, ఆర్డినరీ పాలు కాదు. ఇది అమృత సాగరంలో మధ్యంలో ఆ మణిద్వీపంలో ఉండి ఇవి అన్నీ అమ్మవారు సృష్టి చేస్తున్నారు అని ఎవరు భజన పాడతారని కాదు, ఎవరు ధ్యానం చేస్తారో, ఎవరు లోపల చూడగలుగుతారో వాళ్ళందరూ ధన్యులే. ఇక్కడ మన తంత్రశాస్త్ర ఏం చెప్తుంది అంటే 24 కోటలు ఉన్నాయంట. అమ్మవారి ఇంటికి వెళ్ళాలంటే 24 కోటలు, ఫోర్ట్రెసెస్. అందులో ఐరన్, సిల్వర్, గోల్డ్ ఒక్క కోట ఒక్క మినరల్ నుండి చేసిన ఇది. 9 నవరత్నాలు అంటాం కదా, అవి కూడా ఉన్నాయంట. ఆ తరువాత ఒక కోట మనస్సు, ఒకటి బుద్ధి, ఒకటి అహంకార, ఇవి కూడా అన్నీ ఒక్క ఫోర్ట్. ప్రతి ఒక్క ఫోర్టుకు ఇంకొక ఫోర్టుకు మధ్యంలో కందకాలు అంటాం చూడండి, అవి అన్నీ ఉంటాయంట. అది అమ్మవారి ఇంటి పైన ఏ కందకం ఉందో అందులో అంతా తామర పూలే. ఇది కొన్ని తంత్రశాస్త్రాలు ఇలా వర్ణన చేస్తారు. ఈ మణిద్వీప గురించి వర్ణన చేసినప్పుడు ఇవి అన్నీ చెప్తారు. అదే వర్ణన ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. ఈ ఒక్క టోపోగ్రఫీ అంటాము, అంటే స్థల వర్ణన. మన సైంటిస్ట్ విజ్ఞానులు ఏమంటున్నారంటే అది మన బ్రెయిన్ని చూపిస్తుందంట. అమ్మవారు ఎక్కడ ఉన్నారు అని స్థల విచారం చెప్పారు కదా, అదే మన తల లోపల మెదడు ఉన్నటువంటి ప్లేస్ ఇదే. ఈ సింహాసన లేదా అమ్మవారు ఉన్నటువంటిది, లేదా ఇది సహస్రార చక్రాన్ని కూడా చూపిస్తుంది అంటారు. అమ్మవారు ఇక్కడ శివశక్తి ఇద్దరు కూడా కలిసి మన సహస్రార చక్రలో ఉంటారు. దాని గురించి మళ్ళీ చక్రాల వర్ణన 9, 10 ఈ శ్లోకాలలో మనము ఆ చక్ర వర్ణన చూసి అమ్మవారు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, దాని గురించి కూడా మనము తెలుసుకుందాము. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం
श्रीराम जय जय राम ओम 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 श्रीराम जय जय राम। ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांतिः। लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु।